బ్రాండ్ గారు ఏం పరిస్థితి ఎట్లా ఉంది 1 ఇయర్ కాంగ్రెస్ పరిపాలన? ఇక కాంగ్రెస్ పరిపాలన మా మీడియాకే బాగా తెలుసు, ప్రజలకు కూడా బాగా దుమ్ము దులుపుతున్నారు కదా. రేవంత్ రెడ్డి మార్పుల దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పుడు మార్పు అని ప్రతి దాంట్లో మార్పు ఉన్నది. ఈ రోజే అమ్మాయి గురుకుల అమ్మాయి చనిపోయింది, శైలజ. అట్లాంటివి ఎన్నో అవుతున్నాయి, మార్పులలో ఎన్నో మార్పులు అవుతున్నాయి. ఈ కొత్త మార్పు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ బాపును అంటారు కదా, మొలపకుండా చెట్టును దుంచేస్తా, ఇది ఒకటి అది అని అంటున్నారు. అది ఒక పెద్ద వృక్షము. ఆ వృక్షాన్ని ఈరోజే మా కేటీఆర్ అన్న కూడా చెప్పిండు, ఆ వృక్షాన్ని నువ్వు లెవలేయకుండా మొలకెత్తనీయకుండా చేస్తా అంటుండు. ఈయననే ఎక్కడో పోతాడు. మొత్తానికి ఈరోజు రైతుల మీద దాడి, లంబాడి సోదరుల మీద దాడి, లఘుచర్ల ఒక దాడి, రైతుల మీద ఒక దాడి, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది అంటే మార్పు అనిపిస్తుంది. మార్పు దుమ్ము లేపుతున్నాడు, 3 రంగుల జెండా దుమ్ము లేపుతున్నది ఇప్పుడు. ఈరోజు ఒకప్పుడు ఉద్యమ మార్పు ఎట్లా ఉన్నదో ప్రజలు చూసిండ్రు, 10 సంవత్సరాల మార్పు ఎట్లా ఉందో ప్రజలు చూసిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి చిట్టినాయుడు మార్పు ఏందో చూస్తున్నారు. అదే కదా, బట్టలు ఇప్పుతా అంటుండు కదా, తొండలు ఇప్పుతా అంటుండు. మళ్ళీ ఆయనే తొండలు ఇప్పుతాడా, మళ్ళీ బట్టలు ఇప్పుతారా? పబ్లిక్ ఎట్లా చూస్తురుగా, ఊర్లలో పోతుంటే బట్టలు ఇప్పుతున్నారా, తొండలు. ప్రభుత్వాన్ని ఈరోజు అంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా కలెక్టర్లను కూడా ఉరికిపిచ్చి కొట్టే అంత మార్పు తీసుకొని వచ్చిండు జనాలల్లో. ఒకప్పుడు దేవుళ్ళలాగా చూస్తుండే, అంటే ఒక గవర్నమెంట్ వాళ్ళు వస్తే దేవుళ్ళలాగా కూర్చేసి వాళ్ళకి కూర్చోబెట్టి తినిపించి, కలెక్టర్ అంటే ఒక ఊరికి దేవుడు ఉంటుండే. ఈరోజు కలెక్టర్లను ఉరికిపిచ్చి కొట్టిపించే స్థాయికి ప్రజలను తీసుకొని వచ్చిండు. ఇది చాలా పెద్ద ప్రభంజనమే. తెలంగాణ ప్రభంజనం కన్నా ఇదే పెద్ద ప్రభంజనం, ఇదే పెద్ద మార్పు, రేవంత్ రెడ్డి మార్పు. గదే కదా ర్యాలీ షురూ చేయమని చెప్పు. ఇక ర్యాలీ షురూ చేస్తే తొండలు ఇరుస్తాడా, పాములు ఇడుస్తాడా, మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసి జనాలు ఎట్లా కొట్టుకుంటూ ఉరికిపిస్తారో మేము చెప్పాము. ఇక మేము చెప్తే బాగుండదు. మళ్ళీ పైసలు ఇచ్చి 500 ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి, 200 రూపాయలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు అనే దిగజారిన గుంపు మేస్త్రి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఈరోజు 500, 200 తీసుకునే పరిస్థితిలో పబ్లిక్ లేదు. పబ్లిక్ ఆ పరిస్థితి లేదు. ఎవరు కనిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని బట్టలిప్పి తొండలిడిచే కాడికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. రమ్మని దమ్ముంటే మూసి పక్షాలను మా ఏరియాలో వచ్చి చేయమని చెప్పు. రమ్మను అక్కడ ఇచ్చిన వాళ్ళకు బాపు కేసీఆర్ మళ్ళీ స్టే ఇప్పించిండు. ఇదే కిషన్ బాగ్, రాజేందర్ నగర్ ఇక్కడ వచ్చిన వాళ్ళను వాళ్ళకందరికీ స్టే ఇప్పించిండు మా బాపు. రమ్మని చెప్పు. ఏడ బుల్డోజర్లు తీసుకొని వస్తా అంటున్నా, అదే బుల్డోజర్ల కింద ఇదే రేవంత్ రెడ్డిని ఫస్ట్ తొక్కేస్తాం మేము. దమ్ముంటే మా ఏరియాకి రమ్మని చెప్పు రేవంత్ రెడ్డిని. ఇదే కిషన్ బాగ్కు నేను ఛాలెంజ్ చేస్తున్నా, బుల్డోజర్ కింద రేవంత్ రెడ్డిని వేస్తామా, లేకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాడో చూడండి. మళ్ళీ ఇవన్నీ తీసివేతలు, ఇవన్నీ మార్పు కాంగ్రెస్దే. ప్రజలు కూడా చూస్తారు కదా, ప్రజలు మంచిగా ఇప్పుడు మజా ఇప్పుడు ప్రజలకు ఉన్నది. ఇప్పుడు ఒక ఓటు వేసుకొని 5 సంవత్సరాలు ఎట్లయితే మనము కాళ్ళు మొక్కి, అంటే బాపు కేసీఆర్ 18 నుంచి 20 సంవత్సరాలు పొట్లాడి తీసుకొని వచ్చిన తెలంగాణను ఢిల్లీ గులాముల చేతుల కింద పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి, వాని చేతులలో పెడితే వాడు పోయి ఢిల్లీ చేతిలో పెట్టిండు. ఢిల్లీకి అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ, చైనాకు పోతుండే, ఎక్కడెక్కడ వానికి పైసలు సంపాదించే దారి లేకుండా ఈరోజు తెలంగాణను అభివృద్ధి చేసిండు బాపు కేసీఆర్. అభివృద్ధి చేసిన దాంట్లో ఎక్కడ చేయాలి, ఏం అభివృద్ధి తెలుస్తలేదు, నాశనం చేస్తున్నాడు. ఆయన బొంద చేస్తాడు, ఆయన బొంద పెట్టుకొని ఇక 6 అడుగుల భూమి పెట్టుకోమని చెప్పు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఇట్లనే ఎక్కడన్నా అని ఒట్టినే అంటారు కదా, ఎయిడ్స్ అది వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు ఇడిచేసారు కదా జనాలు, శవాలను ఇడిచేసినట్టు వాని శవం అట్లా ఇడిచేస్తారు. ఎక్కడ వదిలిపెడతారు? మంచిగా ఉన్న ఇండ్లను గూలగొట్టి, ఒక్కొక్కరి ఇంటిని గూలగొట్టి, ప్రతి ఒక్కరిని మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చూడండి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందని జనాలలో. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కాదు, జనాలలో పోయి దమ్ముంటే మాట్లాడమను రేవంత్ రెడ్డిని. 6 గ్యారంటీలు ఏది అడిగితే దాన్ని అసలు అడిగే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్ చేపిస్తున్నాడు. ప్రశ్నిస్తే అరెస్టు. ఎంతమందిని అరెస్ట్ చేపిస్తాడు? ఈ 5 ఏళ్ళు, 1 సంవత్సరము ఈ కంటికి అంటారు కదా, కంటికి నీళ్లు పెట్టుకునేటట్టు రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చింది. 2500 అని పెళ్ళానికి ఇస్తుండవు, అని బిడ్డకి ఇచ్చుకుంటుండవు. మళ్ళీ మిగిలినవి 1 తులం బంగారం కూడా 2 ఏళ్ళ నుంచి 1 ఇయర్ నుంచి 2 లక్షల మంది పెళ్ళిళ్ళని. ఆ 2 లక్షల తులాలు వాళ్ళ పెళ్ళానికి వాళ్ళ భార్యకి ఇచ్చిండో, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ మర్దన్లకు ఇచ్చుకుండో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఇచ్చుకున్నట్టున్నాడు. తులం బంగారం అంతే. మళ్ళీ ఈ వచ్చిన వాళ్ళకి మీరు చెప్పాలి అన్న, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది
బంగారం 80,000 అయింది. బాపు కేసీఆర్ 1,16,000 ఇస్తా అన్నాడు. ఆ 1,16,000 ఇస్తుంటా మళ్ళీ తులం బంగారం ఇస్తుంటా, మీరే జనాలలో పోయి అడుగురు. మా ఇంట్లో అయితే నాకైతే బిడ్డలు లేరు, పెళ్లి కాలేదు ఇంకా, లేకుంటే రేపు నేను చెప్తుంటే వచ్చిందో అంతే చెప్తుంటే. జనాలలో పోయి మీరు అడగండి, ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను ఎవరిని అడిగితే వాళ్ళను అరెస్ట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మార్పు అనే దానికి మార్పు ఇంత మంచిగా ఉంటుందా అని ఒక రేంజ్లో మార్పు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం. గదే మాకైతే బాగుండదు, ఆపోజిషన్ వాళ్ళకి బాగుండదు. జనాలను అడిగితే చెప్తారు మార్పు ఎట్లుందో చూపిస్తారు. నెక్స్ట్ మేము చెప్పుకునేది లేదు. బాపు పాలన బాగుందా, మళ్ళీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పాలన బాగుందా, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా, పబ్లికే చెప్తున్నారు అన్న. 1 ఇయర్లో 3 నెలల్లోనే చూపించారు చుక్కలు. నేను మీకు అప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, 100 రోజుల లోపలే మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఏడాది అవుతుంది, ఏడాది పాలన కూడా మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇంకా 4 ఏళ్ళు ఎట్లా పోతుందా ఈ గోస? 4 గంటల కరెంటు పోతున్నది, నీళ్లు లేవు, నిధులు లేవు. మళ్ళీ ఢిల్లీకి పోయి గులాంగిరి ఏం చేస్తుండో మోదీ కాలు పోయి మాకు మళ్ళీ కేసీఆర్ దేనప్పుడు మోదీ నుంచి అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి దమ్ము లేదా? మొగోడు కాదా? వేరేలో అంటాడు కదా, మొగోడు కాదా నేను అది ఇదని అంటాడు కదా చిట్టినాయుడు. మళ్ళీ ఎన్ని ఫండ్లు తెచ్చిండు, ఎంత తెచ్చిండు? ఇదంతా మా తెలంగాణ సొమ్ము తీసుకొని అంటారు కదా. అంటే ఇక నాకు బండబూతులు వందలాగా నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి తెలంగాణ తీసుకొని వాడికి పోయి ఇచ్చేసి వస్తుండు. ప్రతి ఒక్క మోదీకి ఇస్తున్నాడు, రాహుల్ గాంధీకి పోయి చేసుకుంటూ వస్తున్నాడు. అంతే. ఇక ఇక్కడ మనం మళ్ళీ అదే పరిస్థితి 50 ఏళ్ళ వెనుకకు తీసుకొని పోయిండు తెలంగాణను. అంతే. మళ్ళీ ఇక ఎంత దూరం పోదు, ఇక అందరం ఉరికిపిచ్చేదే ఉంటుంది. ఇక తొండలు ఇడుస్తారు, పాములు ఇడుస్తారు, అన్ని ఇడుస్తారు. ఇక ఇప్పుడు కలెక్టర్ని అన్నారు, రేపు రేవంత్ రెడ్డిని ఉరికిపిస్తారు. ఇక అంతే. మళ్ళీ పోలీసులు ఇగో అన్న, ఒక యుద్ధం స్టార్ట్ కావడానికి పోలీసులు కానీ ఎవరైనా ఎంతమంది చచ్చిపోలేదు తెలంగాణ రావడానికి. బాపు కేసీఆర్ అయిన ప్రాణాలను ఇప్పుడు దీక్షా దివస్ వస్తున్నది 29కి. అట్లా ఎన్ని ఉద్యమాలు కాలేదు. పోలీసులు ఎంతమందిని కాలుస్తారు? లక్షల మందిని కాలుస్తారు. కాంగ్రెస్ పాలన అంటేనే కాల్పులు, ప్రజలను అమాయకులను చంపడము. చూద్దాం ఎన్ని గోళీలు కొట్టిపిస్తాడో, ఎంతమందిని కొట్టిపిస్తాడో. ఏమి సీఎం అంటే ఏమన్నా పెద్ద అదే ఆయన? ప్రజల గుండెలలో ఉండేది అంటే ఒక రాజు పరిపాలన ఎట్లుండాలంటే ఆయన గుండెలలో ఉండాలి. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అన్నాడు. ఈరోజు కేసీఆర్ పేరు ఎత్తకుండా ప్రజలు ఉండలేరు. మీరు ఇదే బస్ స్టాప్లలో ఉండి ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైందన్న? బస్సులు ఫ్రీ అని పెట్టినావు, ఎంత ఏడ బాగున్నది బస్సులు చెప్పుతో కొడతామంటారు మహిళలు. 2,500 ఇమ్మన్నాడు. ఎవడు ఫ్రీ? ఎన్ని రోజులు తిరుగుతామా? ఇలా పెళ్ళం రోజు తిరుగుతుందా బస్సులలో? తిరుగుతుందేమో కానీ తిరుగుతుందా అని అడిగిన నేను. టికెట్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కిందా అలా భార్య? టికెట్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కిందా? అలా బిడ్డ ఎక్కిందా? ఇంటి పరిస్థితిలో ఆడవాళ్ళు ఎక్కడంటే అక్కడ ముసలోళ్ళు పెద్ద మనుషులు తిడుతురు చూడు, మొగడు తిట్టంగానే ఇంకొన్ని దగ్గరికి పోతున్నారు. అట్లున్నది పరిస్థితి ఇప్పుడు. అంతే. మళ్ళీ ఇంట్లో కంట్రోల్ చేసేటట్టు లేదు ఇప్పుడు ఆడోళ్ళు. కేసీఆర్ అంటారు కదా మార్పు, ఇది కూడా ఒకటి తెచ్చిండు. మార్పు ఆడోళ్ళని కూడా కంట్రోల్ లేకుండా చేసుకొని వచ్చింది కాంగ్రెస్ పరిపాలన. ఇక అది నేను అదే అంటున్నా కదా, పోలీసు వాళ్ళను రేవంత్ రెడ్డి అసలు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, విద్యాశాఖ రేవంత్ రెడ్డి, అన్ని 8 మంత్రులు ఆయన చేతి కింద ఆయన కింద పెట్టుకొని కూర్చున్నాడు. అంతా ఆయననే అయిపోయింది. నేనే రాజు, నేనే అది అన్నీ ఆయన అయిపోయింది. ఓ రాక్షస పాలన అయిపోయింది రేవంత్ రెడ్డి. అంతే.